నిమిషం. నమస్తే అండి, నేను డాక్టర్ నాగార్జున మాటలు. సో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో పల్మనాలజీ విభాగం నుంచి ఇక్కడ ఈరోజు వరంగల్లో ఈ రీజనల్ పల్మో అప్డేట్ అనే ఒక మెగా పల్మనాలజీ కాన్ఫరెన్స్ ఈరోజు మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటి అన్నది ఫస్ట్ ఒకసారి ఒక 2 మాటల్లో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ పల్మనాలజీ కాన్ఫరెన్స్ కానీ ఏదైనా కూడా మెయిన్గా ఈ పెద్ద ఊర్లలో చేయడం జరుగుతూ ఉంటుంది, హైదరాబాద్ కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ. సో ఈసారి నుంచి ఏంటంటే మన తెలంగాణలో ఫస్ట్ టైం ఒక అందరినీ వరంగల్ డాక్టర్స్ అందరినీ హైదరాబాద్ ఇక్కడ ప్రతిసారి మనం వెళ్ళడం కంటే ఇప్పుడు మనమే టెక్నాలజీని మీ దగ్గర తీసుకున్నాము. సో హైదరాబాద్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి కూడా ఒక 10-12 మంది ఎక్స్పర్ట్స్ ఈ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వరంగల్కి వస్తున్నారు. సో వరంగల్కి వచ్చి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి పల్మనాలజిస్ట్ కానీ ఫిజిషియన్స్ కానీ క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఎనస్థీషియా డాక్టర్లు అందరికీ కూడా మన లంగ్స్ సంబంధించిన ఈ జబ్బుల గురించి అవగాహన, లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి చెప్పడం అనేది ఈరోజు జరుగుతుంది. సో ఈసారి ఏంటంటే అన్ని టెక్నాలజీ ఇప్పుడు మీరు గమనిస్తే లోపల ఆల్మోస్ట్ ఒక 10 డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఎక్విప్మెంట్స్ అంటాం. అంటే ఈ బ్రాంకోస్కోపీ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లంగ్ ఫంక్షన్ అంటే మన ఊపిరితిత్తులు ఎంత పనిచేస్తున్నాయి అని మనం టెస్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే కొత్త వెంటిలేటర్స్. ఇప్పుడు మన ఐసీయూలో వెంటిలేటర్స్ చూస్తూ ఉంటాం. ఈ వెంటిలేటర్స్లో కూడా కొత్త వెంటిలేటర్స్ ఎలా ఉంటాయి, ఎక్మో ఇప్పుడు అంటే ఇంకా వెంటిలేటర్ పని చేయనప్పుడు మనం పెట్టేది ఎక్మో అంటాం. అలానే ఎక్మో కూడా ఎలాగ సెటప్ చేయాలి, ఇవన్నీ కూడా మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరంగల్లో తీసుకుని వచ్చి ఇక్కడ డాక్టర్స్కి మనం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా మనం ఈరోజు చేస్తున్నాం. సెకండ్ ఏంటంటే ఎందుకు ఇప్పుడు పల్మనాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పుడు కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత మనం రెండు భాగాలుగా మనం విభజించవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఊపిరితిత్తులు జబ్బులు వాటి ప్రాముఖ్యత అందరికీ అర్థమైంది. ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ లంగ్స్ సంబంధించిన జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా లాస్ట్ 10 ఇయర్స్గా మనం గమనించవచ్చు. ఎవ్రీ ఇయర్ మనకు లంగ్స్ ప్రాబ్లమ్స్ అది పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మనం కాలుష్యం, పొల్యూషన్. 2 పాపులేషన్, మన జనాభా పెరిగే కొద్దీ ఓవర్ క్రౌడింగ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి. మన జీవన తీరు ఆబ్వియస్గా మనం ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోయింది. మనకి ఫుడ్ మారింది, ఎక్సర్సైజ్ చేయడం తగ్గింది, చెల్లెల వాటి ఇంకా పెరుగుతూ ఉన్నాయి. సో అన్ని కారణాలు ఏంటంటే లంగ్స్కి వచ్చే జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. అందులో డేంజరస్ డిసీజెస్ అంటాం. రొటీన్గా వచ్చే దగ్గు, జలుబు, నిమోనియా మనకు భయం లేదు. కానీ డేంజరస్ డిసీజెస్ అంటే ఏంటి, క్యాన్సర్స్. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర సర్కిల్లో కూడా ఎవరికొకరికి చిన్న వయసులో తప్పు చేయకుండా, స్మోకింగ్ చేయకుండా క్యాన్సర్స్ వస్తున్నాయన్నది ఇప్పుడు పెరిగిపోయింది. అంటే ఇంతకుముందు కేవలం స్మోక్ చేస్తేనే పెద్దవాళ్ళలోనే క్యాన్సర్ రావచ్చు అన్న దాని నుంచి ఇప్పుడు ఏంటంటే స్మోక్ చేయని వాళ్ళలో, చిన్న వాళ్ళలో, ఆడవాళ్ళలో కూడా మనం క్యాన్సర్స్ అన్న మనం చూస్తున్నాం. అలాగనే లంగ్స్ ప్రాబ్లమ్స్, ఐఎల్డీస్ అంటాం, లంగ్స్ గట్టిపడిపోతాయి, సిఓపిడి, లంగ్స్ వీక్ అయిపోతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఎవ్రీడే పెరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రతి ఒక్క జబ్బుకి ఏంటంటే కొత్త టెక్నాలజీ, అంటే జబ్బు కనిపెట్టడానికి టెక్నిక్స్ మారిపోతాయి. అలాగే జబ్బు వచ్చిన తర్వాత వాటిని నయం చేయడానికి కూడా మనం కొత్త మందులు, కొత్త ఇన్స్ట్రుమెంట్స్, కొత్త సర్జరీస్ ఎవ్రీ వస్తూనే ఉంటాయి. సో ఆ విషయాలు కూడా మనం ఈరోజు ఈ సదస్సులో అందరికీ చెప్పడం జరిగింది. సో ఉదాహరణకు ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటంటే ఒకసారి వస్తే అది నయం కాదు అని ఇంతకుముందు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఏఐ అన్నది అందరూ వింటారు, ఏఐ ఇక్కడ అన్నింటిలో ఏఐ వాడుతున్నాం. అట్లాగనే హెల్త్ కేర్, మనకు లంగ్స్కి సంబంధించిన హెల్త్ విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్స్రేస్లో మన కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న నాడ్యూల్స్ని కూడా మనం కనిపెట్టగలుస్తాం. అంత చిన్న నాడ్యూల్స్ని మళ్ళీ మనం కరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేసే టెక్నాలజీ బ్రాంకోస్కోపీలో అడ్వాన్సెస్ అంటాం. ఓన్ బీమ్ సిటీ అంటే ఒక 8 మిల్లీమీటర్ నుంచి 10 మిల్లీమీటర్ అంటే ఇప్పుడు చిన్నది. ఆ చిన్న సైజ్ వాటిని కూడా మనం కరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేసి క్యాన్సర్ని కూడా నయం అయ్యే స్టేజ్లో మనం కనిపెట్టి క్యూర్ చేయగలుస్తున్నాం. సో ఇది 10 సంవత్సరాల క్రితం అనేది అసాధ్యం. అట్లాంటిది ఇప్పుడు అది మనకు సాధ్యమైంది. ఆ టెక్నాలజీ, ఆ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగనే ఐఎల్డీస్, సిఓపిడీస్, ఇవన్నిటికీ కూడా మనకి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అనేవి వచ్చి ఉన్నాయి.
మెడిసిన్స్, ఇప్పుడు ఆస్తమా, సిఓపిడి ఇవన్నీ కూడా కామన్ డిసీజ్ అంటాం. అలర్జీలు, సిఓపిడిలు ప్రతి ఒక్కరికి దగ్గు జలుబు ఉంటూనే ఉంటుంది. ఇంతకుముందు అందరికీ ఒక పీల్చే మందు ఇచ్చేవారు. అది వాడి తగ్గకపోతే ఇంకా మందులు ఉండేటివి కాదు. ఇప్పుడు దానికి కూడా బయోలాజిక్స్ అని కొత్త మెడిసిన్స్ వచ్చి, థెర్మోప్లాస్టీ అని, వేపర్ అప్లేషన్ అని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చి ఇవన్నిటిపైన కూడా ఈరోజు డిస్కషన్ జరిగింది. సో అందుకని ఏంటంటే పల్మనాలజీ వాటి అడ్వాన్సెస్ అన్నీ కూడా మనం వరంగల్కి వచ్చి వరంగల్ డాక్టర్స్కి అవగాహన పెంచితే వరంగల్ ప్రజలకు కూడా ఆ ఫెసిలిటీసు, ఆ బెనిఫిట్ చేరుతుంది అన్న ఉద్దేశంలో ఈరోజు చేయడం జరిగింది.